ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము సెప్టెంబర్ నెల 2వ తారీఖు 2025. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును, భయపడకుము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కొంతమందిని చూస్తే నేను ఎందుకు పుట్టాను, అసలు నేను పుట్టడం వల్ల ఎవరికి లాభము అనే ప్రశ్నలు వేస్తుంటారు. ఈ భూమి మీద ఎందుకు పుట్టామని అడిగే కొంతమందిని మనము చూస్తుంటాము. భూమిపై మనలో ఎవరు ప్రమాదవశాత్తు పుట్టలేదు. మన తల్లి కడుపులో ఏర్పడక ముందే మనం ఎవరో దేవునికి తెలుసు. మనం ఏ దేశానికి, జాతికి, మతానికి లేదా కులానికి చెందిన వారమైనా ఉండవచ్చు, కానీ దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో సృష్టించారు. మనల్ని సృష్టించడం వెనుక ఆయన యొక్క పర్పస్, ఉద్దేశం వేరేగా ఉంటుంది. ఆయన మనకు జన్మనిచ్చి మనకు సహాయం చేస్తానని చెప్తున్నారు. అదే పై వచనంలో చెప్తున్నారు, భయపడవద్దు అని చెప్తున్నారు. ఆయన మనకు సహాయం చేస్తానని, మరి దేనికి కూడా భయపడవద్దని మనకు హామీ ఇస్తున్నారు. ఆయన మనల్ని తన పిల్లలుగా ఎన్నుకున్నందుకు ఆనందంతో సంబరంగా ఉందాం. ఎంత బాధ వచ్చినా, కష్టం వచ్చినా చివరికి ఆదుకునేది ఆ దేవుడే. ప్రార్థిద్దామా? తండ్రి, ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ పరిస్థితుల నుండి మేము బయటపడతామా లేదా అనే ఒక గొప్ప ఆందోళన మాలో కలుగుతుంది నాయన. అయినప్పటికీ మమ్మల్ని సృష్టించి గర్భంలో మమ్మల్ని నిర్మించి మాకు ఒక ఉద్దేశము కల్పించి ఈ లోకములకు తీసుకుని వచ్చిన దేవా, మీ యొక్క ఉద్దేశములను, మా ఎడల సంకల్పములను మా ఎడల తండ్రి మీరే నెరవేర్చండి. మా యొక్క అస్వస్థతగా ఉన్న దేహాలను స్వస్థపరచండి. హోప్స్ లేని జీవితాలకు, ఆశలు లేని జీవితాలకు ఆశలు కల్పించి తిరిగి సంతోషం, ఆనందం మాకు కలుగజేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు యేసుకు నీవు నీ పేరుతో తెలుసు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.